హాయ్ ఫ్రెండ్స్, కాశీ యాత్ర ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోబోతున్నాను. డే 1 ప్లాన్ వచ్చేసి కాశీ గంగా హారతి, కాలభైరవ టెంపుల్, మృత్యుంజయ టెంపుల్, కాశీ టెంపుల్. సో మేము ఫస్ట్ హోటల్లో దిగాము. హరే రామ హరే కృష్ణ ఆశ్రమంలో వాళ్ళు మాకు గైడ్ని ఇచ్చారు. సో ఆ గైడ్ మాకు అన్నీ చూపిస్తున్నారనమాట. సో మేము ఫస్ట్ అయితే కాశీ గంగా హారతికి స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే మా ట్రైన్ లేట్ అయింది. సో మేము ఆఫ్టర్నూన్ దిగాము. సో ఫస్ట్ కేదార్ ఘాట్ నుంచి మేము కాశీ గంగా హారతికి స్టార్ట్ అయ్యాము. సో అక్కడ మాకు బోట్ ఇచ్చారు. సో బోట్ వచ్చేసి 1000 రూపీస్ పడింది. సో ఇది టోటల్ వ్యూ ఆఫ్ గంగా ఘాట్స్ అనమాట. మొత్తం 65 ఘాట్స్ ఉన్నాయి. 1000 రూపీస్ పర్ హెడ్. బోట్లో అయితే అన్ని ఘాట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక్కడ నేను చూపించే ఏరియా ఏమో డెడ్ బాడీస్ని బర్న్ చేసే ఏరియా. సో 300 రూపీస్ బోట్స్ కూడా ఉన్నాయి, వాటిలో కూడా వెళ్ళొచ్చు. కానీ బోట్స్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేయరు ఘాట్స్ గురించి. సో దిస్ ఈస్ ద వ్యూ, ఫుల్ వ్యూ. ఇది వచ్చేసి కేదార్ ఘాట్ లోపల దర్శనం చేసుకున్నాం అనమాట. సో ఆ వీడియో. సో చాలామంది గంగలో స్నానం చేస్తారు శుద్ధి చేసుకోవడానికి, కానీ మాకు ఆ ప్లాన్ లేదు. సో మేము జస్ట్ కాళ్ళు చేతులు తడుపుకున్నాం అనమాట. స్నానం చేసే ప్లాన్ ఉంటే ముందే మీరు రావాలి, 4కి వస్తే సరిపోతుంది. దశాశ్వమేధ్ ఘాట్లో ఎగ్జాక్ట్గా 6 o'clockకి స్టార్ట్ చేస్తారు. సో గంగా హారతి ఈలోపు మీరు స్నానం చేసుకొని స్టార్ట్ అవ్వచ్చు. సో మేము బోట్ అయితే ఎక్కేస్తున్నాము. సో దశాశ్వమేధ్ ఘాట్కి 6 o'clockకి స్టార్ట్ అవుతుంది బోట్. సో మాకు పర్ హెడ్ 1000 రూపీస్ పడింది. ఎలా ఉందండి? టీలో చాట్ మసాలా వేశారు. చాట్ మసాలా ఇష్టం ఉన్న వాళ్ళకి ఆ టీ బాగా నచ్చింది. సో గంగా హారతి ఎగ్జాక్ట్ 6 o'clockకి స్టార్ట్ అయిందనమాట. సో మేము రాకముందే చాలా బోట్స్ వచ్చేసాయి. సో మేము కొంచెం వెనకాల ఉన్నాము. సో ఒక పక్క ఏమో సాంగ్స్ పాడుతున్నారు, ఇంకో పక్క ఏమో హారతి ఇస్తున్నారు. సో చూడడానికి అయితే చాలా బాగుంది గంగా హారతి. ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ప్లేస్. అండ్ ఆ హారతి చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి. చాలా దూరంగా చూసాం మేము. మనకి ఫోటో ఓన్లీ చారేనా?
చూడండి మేము ఎంత దూరం నుంచి చూసామో అయినా కూడా హారతి చాలా బాగా కనిపించింది అంత దూరం నుంచి కూడా. సో గంగా హారతి అయిపోయాక మాకు గాడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. बगल में इस जब मैं इधर को घूम के चलूंगा तो मंदिर के बारे में बताऊंगा. वो काशी करवट मंदिर है. वो एक माँ और बेटा कहानी है. माँ ने बोली अपने बेटा से, बेटा हमारे लिए तुम काशी में मंदिर बना दो, क्योंकि मैं जब भी आती हूँ इतना भीड़ लगा रहता है, ऊंची ऊंची सीढ़ियाँ हैं, मैं दर्शन नहीं कर पाती हूँ. बेटा ने बोला ठीक है माँ. बेटा ने अपना जितना कमाया कर रखा था, बेटा ने अपना मंदिर बनाया. और मंदिर बनाने के बाद बेटा ने क्या बोला, माँ आप जो भी मेरे लालन पालन पोषण में किया था मैं तेरा सब कर्ज अदा कर दिया. माँ ने बोला बेटा दुनिया में कोई नहीं कर सकता, तू कैसे कर दिया. माँ आपने जो जो बोला मैंने बनाया, तो जाओ बेटा जाओ अपना मंदिर देख के आओ, अगर सही सलामत रहेगा तो आप मेरे कर्ज से मुक्त हो. तो बेटा ने गया तो देखा 16 फीट जमीन के नीचे मंदिर धसा हुआ है और मंदिर टेढ़ा है. ये माँ की ऋण मंदिर है, माँ की शराबित मंदिर है. इसमें कभी पूजा पाठ कुछ नहीं होता है, क्योंकि कोई बेटा अपने माँ का दूध का कर्ज अदा नहीं कर सकता है, 7 जन्म भी नहीं कर सकता है. సో మాకు లైట్ వేసి ప్రతి ఘాట్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ये काशी करवट मंदिर, ये माँ की ऋण मंदिर, ये माँ की शराबित मंदिर है. इसमें कभी पूजा पाठ नहीं होता है. यही मंदिर है, झुका हुआ मंदिर है. हरिचंद पे गारंटी है कि नहीं आएगा नहीं आएगा, लेकिन यहाँ पर मणिकर्णिका पे 24 आवर. సో ఇది మణికర్ణిక ఘాట్. ఇక్కడే 24 అవర్స్ డెడ్ బాడీని బర్న్ చేసే ఏరియా అన్నమాట. लेकिन यहाँ भोले बाबा का शराब है, ये हमेशा 24 आवर हमेशा चलता रहेगा. ये आप लोग देख रहे हैं लेजर लाइट शो हो रहा है. ये नरेंद्र मोदी गंगा द्वार घाट, ये अभी आधी घंटा तक लेजर शो चलता रहेगा. सारे घाट के बारे में वो कहेंगे, पता उस आप लोग देख लीजिएगा. जहाँ क्षेत्र रक्षा करने वाली ललिता गौरी का निवास है, जिनकी सभी श्रद्धालु सर्व प्रकार संपत्ति लाभार पूजा अर्चना करते हैं. इस घाट की सबसे विशेष बात यह है कि यहाँ शिव के साथ शक्ति के दर्शन भी श्रद्धालुओं को मिलते हैं. शिव को समर्पित काशी में यह मंदिर नेपाल के पशुपति मंदिर का प्रतीक रूप है. वर्तमान में सुशोभित यह ललिता घाट पूर्व में 3 भागों में विभक्त था. दक्षिण दिशा की ओर से चले नेपाली घाट, ललिता घाट एवं राजेश्वरी घाट. इनका उल्लेख सन 1921 में चंद्र जी ने किया था, जहाँ नेपाली घाट एवं ललिता घाट के पक्के. సో అలా లేజర్ షో అయిపోయాక మేము కాలభైరవ టెంపుల్కి వెళ్ళాము. కాలభైరవ టెంపుల్ తర్వాత ఫ్రంట్ రోడ్లోనే మృత్యుంజయ టెంపుల్ ఉంటుంది. ఆ తర్వాత మెయిన్ కాశీ గుడికి వెళ్ళాము. సో అవుట్ సైడ్ లాకర్స్ ఉంటాయి అన్నమాట. అన్ని థింగ్స్ని ఏది క్యారీ చేయకూడదు, అట్లీస్ట్ స్మార్ట్ వాచెస్ కూడా క్యారీ చేయకూడదు. సో మేము లోపలికి వెళ్ళాము. 2 టైమ్స్ దర్శనం చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. ఈ కాలభైరవ టెంపుల్, మృత్యుంజయ టెంపుల్, కాశీ టెంపుల్ అన్నీ హోటల్ వాళ్ళు ఒక ఆటో బుక్ చేశారు మాకు. సో 800 పడింది 4 మెంబర్స్కి. సో ఈ 3 టెంపుల్స్ చూపించారనమాట. సో కాలభైరవ టెంపుల్ తర్వాతే కాశీ టెంపుల్ని విజిట్ చేయాలి. ఎందుకంటే కాలభైరవుడు కోట్వాల్ లాగా ఉన్నారనమాట కాశీ టెంపుల్కి. కోట్వాల్ అంటే పోలీస్ లాగా ఉన్నారు. సో ఆయన పర్మిషన్ తీసుకొని మనం కాశీ టెంపుల్ని విజిట్ చేయాలి. అందుకనే ఫస్ట్ కాలభైరవుడిని విజిట్ చేశాకే కాశీ టెంపుల్కి వెళ్తారు అందరూ.